చూసెంత ఆ మాట ఎంతమ్మా? నీ తమ్ముడు కోసం చేసింది నువ్వు తాగేశావా అని ఆంటీ ఎన్నెన్ని మాటలన్నారు. ఏ నీ తమ్ముడేనా కొడుకు, నువ్వు కాదా? నిన్ను వాళ్ళు కనలేదా? నువ్వెక్కడైనా దొరికావా? నీకు కూడా అవకాడో జ్యూస్ ఇష్టమే కదా, నువ్వు తాగితే తప్పేంటి? అన్ని మాటలనేయాలా? ఇద్దరు సమానమైతే అది ఇద్దరికీ చెయ్యాలి. ఒక్కరికి చిన్న చూపు, ఇంకొకరికి పెద్ద చూపు. ఎందుకంత పక్షపాతమమ్మా? చూడమ్మా, నువ్వివన్నీ భరిస్తావేమో, కానీ నా భర్తని తక్కువ చేస్తే మాత్రం నేను భరించలేను. అయిపోయింది కదా, వదిలే. ఏంటి అయిపోయింది? ఎప్పటినుంచో ఇలాగే ఉంది, ఇక ముందు కూడా ఇలాగే ఉంటుంది. అయినా ఇవన్నీ చెప్పినా నువ్వు అర్థం చేసుకోవు. అందుకే నా బాధ ఈ బోర్డుతో చెప్పుకుంటున్నాను. అది కాదు బంగారం. నా మాట వినప్పుడు నన్నెందుకు టచ్ చేయడం? నీ మాట వినకుండా ఎలా ఉంటాను బంగారం? ఏం చెప్పినా వింటాను. ఇప్పుడు ఇలాగే అంటారు, తర్వాత పట్టించుకో. అదేం లేదు బంగారం, నువ్వేం చెప్పినా వింటాను, నన్ను నమ్ము. నా మనసేం బాలేదు, పోమ్మా. అమ్మో, రెండో రోజు అస్సలు వదులుకోకూడదు. ద్వితీయ విఘ్నం జాగారం చెయ్యాల్సిందే. ఆపండి, టైం అవుతుంది, తొందరగా వచ్చేస్తాను సారు. పర్వాలేదు టైలర్. సరే వస్తాను. సారు, మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళొచ్చేస్తాను. సరే టైలర్. ఇప్పుడు ఎలా ఉందయ్యా ఒంట్లో? నా కూతుర్ని చూశాక ఇంకా ఎలా ఉందని అడుగుతావేంటే? చూసావుగా తేడా. అదిగో నా కూతురు వచ్చేసింది. కూర్చో నాన్న. నా బలం, నా ప్రాణం. అమ్మా శ్రావణి, ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను నాన్న, మీరెలా ఉన్నారు? నాకేంటమ్మా, బానే ఉన్నానమ్మా. నువ్వు ఇంకొక పూటొచ్చి నీ చేత్తో మందులిచ్చావంటే మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళిపోతానమ్మా. నీకు తగ్గేదాకా రోజు వస్తూనే ఉంటాను నాన్న. ఏంటి వచ్చేది? ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ కరోనా లక్షణాలు. అక్కడ అది నాకు అంటుకుంటే ఇక్కడ అందరికీ అంటించాల్సి వస్తుంది. అవును, ఇంటికి టాబ్లెట్స్ వేసుకున్నావా? లేదమ్మా. ఏంటి నాన్న? చూసావా, ఇది నా కూతురంటే. ఒక్కదాన్ని కనుంటే సరిపోయేది. దీంతో పాటు ఆ గోడ దూకిందాన్ని కూడా కన్నావు. అది ఏడవడానికి
మనల్ని ఏడిపించడానికి తప్ప ఎందుకు పనికిరాదు. ఏవయ్యా 2 రోజులుగా మంచం మీదున్నావు, లేవడానికి ఓపిక లేదు గాని నా కూతురు అనకుండా మాత్రం ఉండలేవు. అమ్మా, చిన్నప్పటి నుంచి అది చేసిన పనులు అలా ఉన్నాయే. అది ఎప్పుడైతే స్కూల్లో జాయిన్ చేస్తే చదవనని గోడ దూకి పారిపోయిందో అప్పుడే నా కూతురు కాకుండా పోయింది. ఈ జన్మకి నా కూతురు గొప్పతనం నీకు తెలియదులేవయ్యా. గొప్ప కూతుర్ని కన్నావులేవే. నా కూతురులాగే నీ కూతురు చదువుంటే ఈ కరెంటు నారాయణ బతుకు అంతా వెలుగే ఉండేదే. అదొక ఫ్యూజ్ కొట్టేసిన బలుబు. నాన్నా, ఇప్పుడు దాని గురించి ఎందుకు? ఎందుకంటే అలాగే నీకిష్టం వచ్చినట్టు చేసుకోవయ్యా. ఏదో ఒక రోజు నీ కళ్ళు తెరుచుకుంటాయి, అప్పుడు తెలుస్తుంది నా కూతురి విలువేంటో. అమ్మా, అసలే నాన్నకు బాలేకపోతే నీ బాధనేంటి? మరి బాగాలేని మనిషి బాగాలేనట్టు కదా ఉండాలి. ఇవన్నీ ఎందుకే? సరేలే, ముందు నువ్వు వెళ్ళి వేడినీళ్ళు తీసుకురా. వెళ్ళమ్మా. చూసావమ్మా, దాని కూతురు అనేసరికి ఎలా కోపం పొంగుకొచ్చిందో. చిన్నప్పటి నుంచి ఇదే గోల. నా కూతురు ఎక్కడా, ఆ గోడ దూకింది ఎక్కడమ్మా? నిజమే నాన్న, అక్కెక్కడా నేనెక్కడా? ఇంతలా నీ ప్రేమని పొందుతున్న గొప్ప అదృష్టవంతురాలక్క. కాకపోతే చేజేతుల ఈ అదృష్టాన్ని దూరం చేసుకున్న దురదృష్టవంతురాలనైపోయాను. మేడం, మీ ఫోటో చూసి నాకు దడ పెరిగిపోతుంది. ఈ ఫోటో చూస్తే మీకు దడదడలాడిపోద్ది. అయినా ఈసారి అక్కడ ఇక్కడ అతికించడాలుండవు. ఇంకా ఎన్నాళ్ళి దాగుడు మూతలు చెప్పండి. నేనే మీకు స్వయంగా చూపిస్తాను. వాయుపుత్ర పెద్ద కోడల మాలాంటి వాళ్ల కోపం వస్తే ఆ కోపంతోనూ ఆ శాపంతోనూ పోతుంది. భరించి మౌనంగా ఉన్నావంటే
అప్పుడు ఆ అమ్మవారే మా తరపున రంగంలోకి దిగుతుంది. ఆ అమ్మ శిక్ష నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఎవరి పని అయి ఉంటుంది? నన్ను టెన్షన్ పెట్టడమే వాళ్ళ లక్ష్యమా, లేకపోతే ఇంకేమైనా ఆలోచిస్తున్నారా? అసలు వాళ్ళెవరో తెలిస్తే అటు ఇటు తేల్చుకోవచ్చు అనుకుంటే ముందుకు రావడం లేదు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మీకు కొరియర్ వచ్చింది మేడం. ఏంటి మేడం? ఏంటది? నీ వీపుకేం పెట్టుకున్నావు? ఏం లేదు మేడం, నా వీపుకేముంది? ఏం లేకపోవడం ఏంటి? అంటే ఇదంతా నీ పని అన్నమాట. గోడల మీద అతికించడం అయిపోయింది, ఇప్పుడు వీపుల మీద అతికించుకొని తిరుగుతున్నావా? ఏయ్, ఏం కావాలి? ఇదంతా ఎందుకు చేస్తున్నావు? అసలు ఎలా తెలిసింది ఇదంతా నీకు? నేనేం చేశాను మేడం? మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఏమి తెలీదా? ఏమి తెలియకపోతే నీ వీపు మీదకి స్కెచ్ ఎలా వచ్చింది? ఏమో మేడం, ఎలా వచ్చిందో ఎవరు పెట్టారో నాకు తెలీదు మేడం. ఏం స్కెచ్ మేడం అది? ఏది చూపించండి. ఏదో మీ బొమ్మలాగే ఉంది మేడం. ఎవరు గీశారో గానీ భలే గీశారు మేడం. ఒకసారి చూపించండి మేడం. నీకెందుకు? నిజంగా ఇందులో ఏం గీసుందో నీకు తెలీదా? వీపు మీద అతికించారు కదా మేడం, నాకెలా తెలుస్తుంది?
అంటే బెడ్రూమ్లో అంటించిన దానికి నీకు ఏ సంబంధం లేదా? బెడ్రూమా? ఏ బెడ్రూమ్ మేడం? సరే సరే, నీ వీప్ మీద ఎవరు అంటించారో నీకేం గుర్తులేదా? లేదు మేడం, ఇప్పుడు మీరు చూసి చెప్తేనే నాకు తెలిసింది. నువ్వు వచ్చాక బయట నుంచి ఎవరైనా వచ్చారా? లేదు మేడం. ఏంటి మేడం, ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు, నువ్వు వెళ్ళు. చూడు, ఈ విషయాన్ని ఇంకెవరి దగ్గర మాట్లాడుకో. వెళ్ళు. సరే మేడం. ఇది మీకు నాకు మధ్య మ్యాటర్ మేడం. మన మధ్య ఉండాలి, మనమే తేల్చుకోవాలి. నేను చూశాను కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఆంటీ వాళ్ళు ఎవరైనా చూసుంటే? రోజు రోజుకి టెన్షన్ ఎక్కువైపోతుంది. ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు ఇదంతా? అమ్మా, నేను ఇంక బయలుదేరుతాను. అయ్యో నాన్న, సరే నేను ఇంక బయలుదేరుతాను. వెళ్ళొస్తాను నాన్న. అమ్మా, మళ్ళీ రేపు వస్తావు కదా? చెప్పాను కదా నాన్న, మీకు తగ్గేంత వరకు రోజు వస్తూనే ఉంటాను. వస్తానమ్మా. మంచిదమ్మా. అయ్యో, ధరణికి ఇష్టమని గుమ్మడికాయ ఉడియాలు చేశాను. శ్రావణి చేత పంపిద్దామని మర్చిపోయాని. వెళ్ళిచ్చిరావే. సారు, యా సారు, సారు. 1 సెకండ్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. వస్తున్నాను టైలర్. ఎలా ఉన్నారు టైలర్? రోజు నాన్న చూడ్డానికి అక్కొస్తుంది అనుకున్నారు కదా, బాగానే కోలుకున్నారు. నువ్వే ధరణి అని డౌట్ ఏం రాలేదు కదా? అస్సలు రాలేదు సారు. అక్క కోసం ఎదురు చూశారు. నేను అక్కలా రాగానే వచ్చింది అక్కే అనుకున్నారు. అమ్మా, కంగారు పడద్దు, నాన్నకేం కాదు. నేను అక్కకి ఏదో ఒకటి చెప్పి పంపిస్తానమ్మా. సరే పద. వచ్చింది ధరణ, శ్రావణి కాదా? అప్పుడే అనుకున్నా శ్రావణిలో ఇంత మార్పు ఎలా వచ్చిందా అని. నాను మనమే నిజమైంది. నాన్నంటే ఎంత పిచ్చే నీకు. అక్కని చూడాలని ఉందనగానే అక్కలా మారిపోయి వచ్చేసావు. నీ ఎదురుగా నిన్నే తిడుతున్నా, భరించావు. నాన్న కోసం ఏమైనా చేసేస్తావు కదా. నీలాంటి కూతురు ఒక్కరుంటే చాలే. కానీ ఈ పిచ్చి మహారాజు మాత్రం నిన్ను కూతురుగా ఒప్పుకోడు. అది పట్టించుకోకపోయినా దాని మీదే ప్రేమ కురిపిస్తాడు. నీ ప్రేమను ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏమో. వాయుపుత్ర గారు, అయ్యా వాయుపుత్ర గారు. అయ్యా వాయుపుత్ర గారు.
నమస్కారం నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. నమస్కారం అండి.